Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మిమ్మల్ని ఈవి గారు మీకు యాక్టర్గా బ్రేక్ ఇస్తే మిమ్మల్ని ఇంకొక మెట్టు ఎక్కువ పైకి లేపింది మాత్రం ఖచ్చితంగా వివి వినాయక్ గారు. ఒక స్టెప్ ఇంకో యాక్టర్గా ఇంకొక స్టాండర్డ్ పెంచింది. ఒక దిల్ కావచ్చు, ఒక మెట్టు అని నేను అనుకోను. అంటే నేను ఎగ్జాగరేషన్ అనుకుంటే నేను ఎవరికి కూడా పొగడతా కాదు, ఇంకోటి డిప్లొమసీ కాదు. 5-6 మెట్లు పైకి ఎక్కాను నేను అతని వల్ల. అతను ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అని ఎదురు చూసేవాడిని. భావాలు ఇవన్నీ డిస్కషన్స్ చూస్తుంటే ఏంటండి ఇది, తొందరగా డైరెక్టర్ అయితే నాలాంటి వాడికి హెల్ప్ అవుతుంది అంటే, అవుదాం గురువు గారు, మంచి ఛాన్స్ రానివ్వండి, కంగారు పడి దూరిపోవడం ఎందుకు, ఒకరికి చెప్తుంటే ఇంత టాలెంట్ పెట్టుకుని ఎలా ఉన్నాడు ఏంటి అనిపించేది నాకు. ఎప్పుడు డైరెక్టర్ అవుతాడంటే కొన్ని చెప్పానండి, అవుతుంది 2-3 monthsలో మనకి మెటీరియలైజ్ అవ్వచ్చు ఇలా అంటుంటే ఆనందపడేవాడిని. అయిపోతే బాగున్నది అట్లా. చాలా ఎన్ని అనుభవాలు మా మధ్య. అదే మీ ఆత్మీయత ఏందో, మీ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు తెలుసు, దగ్గరగా చూశాను కాబట్టి. అంటే ఆదిలో దిల్లో అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు మిమ్మల్ని, ఒక విధంగా చాలా క్యారెక్టర్లు ఎన్ని ఇచ్చాడు అని పక్కన పెడితే ఇప్పటికి ఇవేళకి కూడా అతని మనసులో నేను వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్స్లో నా రెఫరెన్స్ ఎవడో ఒకటి నా చెవిని వేస్తూనే ఉంటాడు. అంత ఇష్టం ఏంటంటే మీకు వినాయక్ అంటే, వినాయక్ మీరంటే మొన్న ఎలా అన్నాడు, నేను ఎలా, ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఎప్పుడూ మిమ్మల్ని గొప్పగా మీ గురించి చెప్తూ ఉంటాడు. ఎందుకు అదే నేను పర్టికులర్గా ప్రతి సినిమా మీరు ఉంటారా లేరా అని చూస్తుంటాను. ఎందుకు మీరు ఆయన సినిమాలో కనబడట్లేదు? కాబట్టి అంత ఆత్మీయత ఉన్నప్పుడు ఎందుకు అకామిడేట్ చేయలేకపోతున్నారు? చాలామంది అడుగుతుంటారు నన్ను ప్రశ్న. కొత్తలో ఏవేవో సమాధానాలు వెతుక్కుంటూ చెప్తూ ఉండేవాడిని. ఏమో నన్ను మంచి వేషం ఉండకపోవచ్చు, నాకు చిన్న వేషం ఇవ్వడం అతనికి ఇష్టం ఉండకపోవచ్చు, ఏదో చెప్పుకుంటూ ఉండేవాడిని. కానీ ఇంక రిపీటెడ్గా ఎక్కడో ఒక ట్రైన్లోనో, ఇక్కడ ఇంటర్వ్యూలోనో, లేకపోతే ఇంకో చోట ఎక్కడో అక్కడ, అదేంట్రా అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది, ఏదో మా మధ్య ఏదో జరిగిపోయినట్టు మాట అనేసి చేతులు ఏదో కత్తిలో కటార్లో తీసుకున్నట్టు అలా ఏదో మరి ఏంటో. చాలాసార్లు కలిసాం మేమిద్దరు. తర్వాత ఎఫెక్షనే వేషాలు ఉండవు, మరి ఏంటో తెలియదు. నేను 1-2 సార్లు అడిగాను కూడా, ఎందుకు నేను నాకు వేషం ఉంటే మీ దాంట్లో అడుగుతున్నారు ఇలా అందరూ, కరెక్ట్ వేషాలు పడట్లేదు గురువుగారు, ఏదో ఒకటి ఇవ్వడం. అలా ఇచ్చాడు కూడా పాపం. ఒకటి బన్నీ అలాంటి సినిమాల్లో చిన్న ఒక షార్ట్ వేషం కూడా చేయించాడు నేను ఉండాలని. అతనికి అనిపించవచ్చు కదా, ఒక షార్ట్ చేయించడం ఏంటి ఆయన చేత అని అనుకుని ఒక గ్యాప్ వస్తుంది, మంచి వేషం ఇద్దాం అనుకుని ఉండొచ్చు. ఆ మంచి వేషం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నాకు ఈ సొంత ఊరు ఇలాంటి కొన్ని సినిమాలు అవి ప్లస్ మైనస్ కూడా అయ్యాయి. అదే మంచి వేషం ఉంటేనే ఇతనికి వెయ్యాలి అనేది కొందరు అభిప్రాయం అయ్యి ఉండొచ్చు. సొంత ఊరు ఎప్పుడో అమ్మో 1వ తారీఖు ఎప్పుడో వస్తుంది, రోజు రావు కదా, రోజు సినిమాలు యాక్ట్ చేయాలి కదా. అందుకని అలాంటి వేషాలే ఇద్దాం అనుకోవడంలో ఒకసారి గ్యాప్ వస్తుంది. 2-3 సినిమాలు నేను లేకుండా అయిపోతాను. ఇంకా గ్యాప్ వల్ల నేను ఉండాలనే, అది అసలు నన్ను ఆర్టిస్ట్గా నన్ను లిస్టులోనే ఉండకపోవచ్చు. మధ్యలో వాతావరణాలు మారుతూ ఉంటాయి, పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అది వాళ్ళకి మాత్రం నేను ఉంటే వాళ్ళకి ఏంటి ఇబ్బంది, పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అసలు. ఓకే, అలా ఏమో నేను అలా కూడా అనుకో, ఏం జరిగిందో తెలియనప్పుడు. ఇప్పుడు నేను సినిమాలో హుష్కాకి అనే సినిమాలో డైలాగ్ రాశాను, దొంగోడు అనుమానం పారేసుకున్నోడి మీద ఉంటే పారేసుకున్నోడు అనుమానం ప్రతి ఓడి మీద ఉంటుంది. నా జేబులో 10 రూపాయలు పోయాయి కూడా, అక్కడ డబ్బులు పోయాయి నా నాటకంలో. పోతే అక్కడ ఎవడో దొంగ వేద ఒకడు ఉన్నాడు, వాడు కొట్టేసాడు. నేను నా 10 పోతే ఆయన అనుమానించాను, ఈయన అనుమానించాను. ఊళ్ళో ఉన్న మావాడు మొన్న వచ్చి వెళ్ళిపోయాడు, వాడు తీసి ఉంటాడు రా, వాడు కాదు వీడు, వాడు అలాంటి వాడు, అలాంటి వాడు కాదు, డబ్బు 10 రూపాయలు చేయదేంటి, ఇలా అందరినీ అనుమానిస్తాను. పోగొట్టు పారేసుకున్న దొరికినోడు, ఇప్పుడు నీకు దొరికింది, నీ అనుమానం నా మీదే ఉంటుంది. తెలిసిపోతుందా శ్రీరామ్కి, తెలిసిపోతుందా, తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలి అని నువ్వు డిఫెన్స్లో వస్తావు. ఏమండి సరిగ్గా చూసుకోండి, దొంగ వేదవాళ్ళు ఎక్కువైపోతున్నారు, నువ్వు నన్ను కాసుకుంటే చాలు, నా మూడ్స్ తెలుసు నీకు, కానీ నాకు తెలియదు నువ్వు అని. నేను మొత్తం అందరినీ అనుమానం చేస్తున్నాను ప్రపంచంలో. అలాగా
దొంగోడి అనుమానం పారేసుకున్నోడి మీద ఉంటే పారేసుకున్నోడి అనుమానం ప్రతి ఓడి మీద ఉంటుంది. అలాగే అతను నాకు ఎందుకు వేషాలు ఇవ్వట్లేదో అది నాకు తెలియదు. కాబట్టి ఇందుకేమో అందుకేమో అని 1000 రకాలు ఆలోచించడం కంటే అతనికి తెలిసి ఇవ్వట్లేదు, పోనీ రేపు ఇస్తాడు. ఏంటి ఇప్పుడు అతను ఏమైనా నడుం కట్టుకున్నాడా నాకు ప్రతి దాంట్లో వేషం ఇవ్వాలి? చూసేవాళ్ళకి అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, సరే నేను కూడా ఉంటే బాగుంటుంది, మంచి మంచి సినిమాలు. అంటే మీరు వినాయక్ గారిని కలిసిన లాస్ట్ టైం ఎప్పుడు చివరిసారి కలిశారు మీరు? అంటే పర్సనల్గా ఇంటికి వెళ్ళి కలిసి అలవాటు ఫంక్షన్స్లో చాలాసార్లు కలిసి. అంటే మీరు చాలా బిగినింగ్ డేస్ నుంచి ఎంత ఫ్రెండ్స్ నాకు తెలుసు. ఒకసారి బాగా గుర్తు మీరు చెప్పినట్టు ఏంటి హ్యాబిట్స్లో ఒకసారి ఆర్జీవి దౌడ్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇద్దరు బైక్ మీద వెళ్ళారు, అక్కడ పెట్రోల్ అయిపోయింది అనేది, వినాయక్ గారి బైక్ పెట్రోల్ అయిపోయింది. ఏంటి ఇద్దరి దగ్గర డబ్బులు లేవంట, అది ఒకసారి చెప్పండి ప్లీజ్. దౌడ్ సినిమా చూద్దామని ఇద్దరు కూడా, అంటే రచయితగా నేను ఫైనాన్షియల్గా ఎంత ఘనతలో ఉండేవాడిని ఉదాహరణ. అది రచయితగా మీరేం సంపాదించారని అంటే అది ఉదాహరణ. ఇద్దరం కలిసి అలా పోయాం, ఏదైనా సినిమా చూద్దామని. వర్క్ లేదంటే నెక్స్ట్ సినిమాకి ఏదో టైం ఉంది. సినిమా వాళ్ళకి టైం ఉంటే ఏంటి, సినిమా చూడడమే కదా. ఏం చూద్దాం అంటే దౌడ్ సినిమా బాగుంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళేటప్పటికి క్యూలో నిలబడి తీరా అయిన తర్వాత అది దౌడ్ కాదు, అక్కడ బోర్డు పెట్టాడు, దౌడ్ ఎల్లుండి నుంచి ఇవాళ వేరే సినిమా అని. మేము ఇదంతా చూసుకోలేదు, దౌడ్ అని పేపర్లో చూసాం, వచ్చేసాం అంతే. ఓకే, క్యూలో నిలబడిపోయాం, అక్కడ దాకా వెళ్ళాం. వెళ్ళాక ఎల్లుండి నుంచి అన్నారు. ఎల్లుండి నుంచి అంటే ఏం చేద్దాం, ఎల్లుండి నుంచి అంటున్నాడంటే నేను అన్నాను, ఒక పని చేద్దాం, టికెట్లు కొనేద్దాం ఎల్లుండికి రిజర్వేషన్, లేదా ఎల్లుండికి టికెట్లు కొనేయడం వల్ల ఏంటి కమిట్మెంట్, ఎల్లుండి రావాలి అని. ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతే ఎల్లుండి మళ్ళీ బోర్ కొడుతుంది, రాలేం, టికెట్ కొనిస్తే చచ్చినట్టు వస్తామని కొనుక్కుని వెళ్ళిపోయాం. ఆ ఎల్లుండి వచ్చింది, వచ్చాక ఇద్దరం వచ్చాం, అతని బండి మీద వచ్చాం. వచ్చాక సడన్గా బండి మొరాయించండి, బండి నాకు కదలట్లేదు. ఏంటంటే గురుగారు పెట్రోల్ అయిపోయిందని. మరి ఎలాగ ఇప్పుడు అన్నాను. డబ్బులు ఎంత ఉన్నాయండి మీ దగ్గర అన్నాడు. మీ దగ్గర ఎంత ఉన్నాయన్నాను. నా దగ్గర ఏం లేవండి అన్నాడు. నా దగ్గర కూడా ఏం లేవు అన్నాను. ఇప్పుడు ఎలాగంటే అలాగే తోసుకెళ్ళాలండి అని అనుకుని తోసుకెళ్తూ ఎదురేదో కబుర్లు చెప్పుకుంటూ నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి చూస్తే అక్కడ బెగ్గర అడుక్కుంటున్నాడు. టవల్ పరిచాడు, ఆడి దగ్గర 2 10 పైసల కాయిన్లు, అప్పట్లో ఏదో పావలాలో ఏదో 2 ఉంది. మన పరిస్థితిలాగే వీడి పరిస్థితి కూడా కలెక్షన్స్ ఏం లేవండి అన్నాడు. ఇంకొకడేవాడు గడ్డం పెంచుకొని రోడ్డు మీద మమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోతాడు. మన పరిస్థితి ఆడిది ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని ఏదో సార్. ఇలా కనపడ్డ వాళ్ళందరినీ మన పరిస్థితి ఆడు. ముత్యాల షాప్ ఉంది, పెద్ద కోట్లు ఖరీచేసేది అక్కడ ఎబిట్స్లో. అక్కడ కూడా ఎవరు లేరు, వాడు ఏగలు తోలుకుంటున్నాడు, ఇలా కర్రకు గుడ్డ కట్టి ఎలా. వీడి పరిస్థితి కూడా మన పరిస్థితి ఇలాగే ఉందండి. టోటల్గా మనకి భారతదేశం అంతా ఎలా ఉందేమో ఈవేళ ఒక్కరోజు అనిపించింది మాకు. అలాగా మా దగ్గర లేవు కనుక ఆ కళ్ళతో చూస్తున్నాం కాబట్టి ఎలాగనుకుని ఏంటి మొత్తానికి ఇంటి దాకా దోసుకొచ్చారా? ఇట్లా గుర్తులేదు, అక్కడ ఎక్కడో పడేసి వచ్చి ఉంటాం. ఎక్కడో పడేసి ఎలా వస్తాం, నడుచుకుంటూ వచ్చాం. ఏదో ఆ సీన్ గుర్తులేదు కానీ మెమరబుల్ డే అది. ఏది ఎప్పుడు ఏ టైంలో మీరు ఏ సినిమా అప్పుడు అంటే అంతే? నేను ఇక్కడికి షిఫ్ట్ అయింది ఎప్పుడు 94. నేను సినిమా పరంగా హిట్లర్ టైంలోనా లేదా బిఫోరా? కాదు, దౌడ్ అంటే నాకు తెలిసి హిట్లర్ తర్వాత నేను ఈయన దగ్గర సాగర్ గారి దగ్గర వరుసగా కొన్ని సినిమాలు చేశాను. అదిరింది గురు, ఓసిన మరదల, రామసక్కనోడు. అప్పుడే కదా వినాయక్ గారు సాగర్ గారి దగ్గర. రామసక్కనోడికి నాకు నంది అవార్డు వచ్చింది డైలాగ్ రైటర్.